ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మనకి కార్తీక మాసంలో ఒక రోజున మనకి జ్వాలా తోరణం వెలిగిస్తూ ఉంటారు. చాలా మందికి ఏంటంటే దాని కింద నుంచి అంటే దాన్ని దాటి వెళ్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు. అసలైతే ఎందుకు అలా దాటి వెళ్ళాలని అంటారు? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు ప్రాధాన్యత ఏంటంటారు? జ్వాలా తోరణము కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తాం మనం. అవును అది కూడా మళ్ళీ సంధ్యా సమయమే. అవును అవును సంధ్యా సమయంలో లేదు కొద్దిగా చీకటి పడ్డ తర్వాత వెలిగిస్తూ ఉంటారు. అది జ్వాలా తోరణము అనేది వెలిగించి దాని కింద నుంచి ముమ్మారు తిరగాలి అంటారు. ఎందుకు అంటారు అంటే ఒక్కసారి మాత్రమే తిరగాలి, ముమ్మార్లు తిరగాలి అంటారు. కాకపోతే అలా ఒక్కసారి వెళ్ళిన వారు మళ్ళీ రెండోసారి వెళ్ళొద్దు. ఒకసారి అందులో నుంచి వెళ్ళి బయటకు వస్తే మళ్ళా తిరిగి మళ్ళీ వెళ్ళొద్దు. ఇది అక్కడ రూల్. ఎందుకు అసలు ఆ జ్వాలాతోరణం వెలిగిస్తారు అంటే మనము గతించిన తర్వాత నరకానికి వెళ్తాం. అంటే మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాము. నరకానికి వెళ్ళే సింహద్వారం, ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అగ్నిజ్వాలలతో కూడుకొని ఉంటుంది. అది మనం అక్కడి వరకు మనము వెళ్ళేది ఒక ఎత్తు అయితే ఆ కొద్దిగా లోపలికి వెళ్ళటం ఒక ఎత్తు. చీము నెత్తురు ఇవన్నీ దాటుకుంటూ నరకం ప్రధాన ద్వారం దాకా వెళ్తాము. అక్కడ పడే యాతనలు పడుతూ ఉంటాము. ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళగానే అమ్మ దీనికంటే అవే నయం కదా, ఆ చీము నెత్తురులో నుంచి ఈదుకుంటూ వచ్చిందే నయం, అమ్మ దీని కింద నుంచి వెళ్ళటం కంటే అన్నంత భయంకరంగా ఉంటుంది. ఆ జ్వాలలు, విషజ్వాలలు అలా పడుతూ ఉంటాయి. ఆ బాధ తప్పించుకోవటం కోసంగా ఇప్పుడు భగవంతుడు మనకు చేసిన ఏర్పాటు జ్వాలాతోరణం. అందుకే ముందుగా భగవంతుడు పార్వతీ పరమేశ్వరులు వెళ్తారు. జ్వాలాతోరణం వెలిగించగానే పార్వతీ పరమేశ్వరులను తీసుకెళ్తాడు. అంటే వాళ్ళకు ఉన్నాయి ఈ బాధలు అంటే వాళ్ళు ఏ విధంగా దాటగలరో దారి చూపించరు. రకంగా చెప్పాలి అంటే నువ్వు ఈ విధంగా దాటుతున్నావు, నన్ను అనుసరిస్తే నీవు నన్ను అనుసరిస్తే. ఇది ఇంకొక రకంగా చెప్పాలి అంటే మనం బ్రతికి ఉండగానే భగవంతుని అనుసరించి వెళితే ఆ విషజ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు తొలగిపోతాయి. నీవు అక్కడ దాకా కూడా వెళ్ళవలసిన అవసరం ఉండదు అని చూపించడం కోసంగా ముందు వాళ్ళని తీసుకెళ్తారు. అంతేకాని శివుడికి కూడా నరకం ఉంటుంది, శివుడు కూడా నరకంలోకి వెళ్ళాలి తప్పదు అని కాదు అక్కడ అర్థం. నీవు జీవించి ఉండగానే నువ్వు నన్ను అనుసరిస్తే ఇవాళ నిన్ను తీసుకెళ్లాల్సిన, ఇంత జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం రాకపోయేది అని అర్థం. అంటే గురుగారు, ఇది మనకి ప్రత్యేకంగా ఎందుకు ఈ కార్తీక మాసంలోనే వెలిగిస్తారు ఈ జ్వాలాతోరణం అనేది? దీనికి ఏమన్నా ఉందంటారా ప్రత్యేకంగా? ఖచ్చితంగా ఉంది. శివుడు శ్మశానంలో ఉంటాడు కదా, ప్రతిదీ కూడా లయం చేసుకుంటూ ఉంటాడు. అందుకోసం కార్తీక మాసంలో చేస్తాడు. ప్రతి పుణ్యము ఆయన లయం చేసుకుంటాడు, ప్రతి పాపము ఆయనే లయం చేసుకుంటాడు. నీ పాపాన్ని లయం చెయ్యాలి అంటే నువ్వు ఎంతో పుణ్యం చేసి ఉండాలి. మరి అది కూడా ఆయన తీసుకుంటున్నాడుగా అంటే ఆయన ఆ పుణ్యాన్ని తీసుకుంటూ నిన్ను కూడా ఆ పుణ్యంతో పాటు ఆయనలో తీసుకుంటాడు. పుణ్యంతో పాటుగా నిన్ను కూడా తీసుకెళ్తాడు ఆయనలోకి. ఆయనలోకి వెళ్ళామా ఇంకా మళ్ళా బయటకు వచ్చేది ఉండదు. అంటే జన్మరాహిత్యాన్ని ఇచ్చేస్తాడు. అందుకే పాపాన్ని తీసుకుంటాడు. పాపాన్ని తీసుకుంటూ పాపంతో పాటు పోతాం కదా మనం అంటే ఇక్కడికి వెళ్తాం, నరకంలోకి వెళ్తాం. ఆ గుర్తు కోసంగా కార్తీక మాసంలో చేస్తారు. నీవు ప్రతిసారి కూడా ఈ విధంగా ఉండు. భస్మధారణ, రుద్రాక్షమాల, నోట్లో శివనామస్మరణ, ఈ మూడు ఏ జీవికైతే ఏ మనిషికైతే ఎప్పుడూ కూడా ఉంటాయో త్రివేణి సంగమంతో సమానం ఆ జీవి. త్రివేణి సంగమం ఎంత గొప్పదో, త్రివేణి సంగమ స్నానం చేయాలని మనం ఎంత తహతహలాడతామో, ఈ భస్మధారణ ధరించి మెడలో రుద్రాక్షలు ధరించి ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి పదాన్ని ఎప్పుడూ కూడా మన నోట్లో ఆడుతూ ఉండో, ఈ మూడు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో త్రివేణి సంగమంతో సమానం ఆ వ్యక్తి. ఇంకా అతడికి ఈ నరకంలోకి పోయే బాధ ఉండదు. అందుకని కార్తీక మాసంలో చేస్తారు. అంటే ఆ విషజ్వాలలు, ఆ తాపం ఇక్కడ కనుక నీవు అందులో నుంచి బయటకు వెళ్తే, ఒకవేళ పాపం చేసి మనం ఆ నరకంలోకి వెళ్ళాల్సి వచ్చినా
ఇక్కడ నువ్వు లోపల నుంచి వెళ్ళావు కాబట్టి ఆ వేడి నిన్నేం చెయ్యదు అని ఆ కొద్దిగన్నా భగవంతుడు తప్పిస్తాడు. మిగతాది మన ప్రాప్తాన్ని బట్టి లోపలికి వెళ్తే మన శిక్షలు మన పాపాన్ని బట్టి ఆయన వేసే శిక్షలు ఆయన వేస్తారు. ఇది మనం 2-3 సార్లు వెళ్తాం అనుకోండి. అంటే నేను పుడతాను పాపం చేస్తాను తిరుగుతూ ఉంటాను, పుడతాను పాపం చేస్తాను తిరుగుతూ, ఇది మనకు మనమే ఒప్పుకున్నట్టు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను, ఇక మళ్ళీ ఇందులోకి వెళ్ళే అవసరం నాకు రావద్దు అని ఒకసారే వెళ్ళాలి. లేదు ఎక్కువసార్లు తిరిగితే ఎక్కువ పుణ్యం, అంటే నీ ఎక్కువసార్లు నేను పాపం చేస్తాను, ఎక్కువసార్లు నరకంలో పోతాను, ఇదే పని, నాకు ఇంకా పని లేదు అని మనకు మనం స్పష్టంగా భగవంతుడి ముందు భక్తుల ముందు ఒప్పుకున్నట్టే లెక్క. అందుకని ఒకసారి మాత్రమే వెళ్ళాలి. నేను మొదట్లో చెప్పాను ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఎందుకు ఆ ఒకసారి మాత్రం వెళ్ళాలి అని. కాబట్టి జ్వాలాతోరణం ఏదో ఆకతాయిగా చేయొద్దు. అత్యంత భక్తి శ్రద్ధలతో కూడుకొని స్వామివారి నామస్మరణ చేస్తూ నిర్మలమైనటువంటి భక్తితో అందులోంచి వెళ్ళాలి తప్ప ఒకసారి వెళ్ళిన వారు మళ్ళీ వెళ్ళొద్దు. వెళ్తే ఈ ఫలితం ఉంటుంది. నేను ఎప్పుడు ఇట్నే ఉంటా, నన్ను మార్చడానికి శివుడి వల్ల కూడా కాదని మనకు మనమే ఒప్పుకోవడం. చివరికి శివుడి సన్నిధిలో మనం ఒప్పుకున్నట్టే, శివుడి సాక్షిగా ఒప్పుకున్నట్టే. ధన్యవాదాలు. మంచిది.